ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వేటపాలెం మండలం పందెలపల్లి గ్రామంలో గోవన్ ఆది గారి తోటలో మామిడి తోటలో ఉన్నామండి. అంతకు ముందు 80 సంవత్సరాల మొక్కలు ఇప్పటికి 100 సంవత్సరాలు. ఇటుకి ఈ చెట్టుకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. కంప్లీట్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారండి. ఈ చెట్టుకి 100 సంవత్సరాలు అంటున్నారు కదా సార్, మినిమం ఎన్ని కాయలు కాస్తాయి చెట్టుకి? ఈ చెట్టు పూర్తిగా పడితే అమ్మ ఇంకా కొమ్మలు కట్ చేసాము. పూర్తిగా పడితే 2500 కాయగా వస్తుంది. 10 రకాల బంగినపల్లి, చిత్తూరు, రసాలు, కొబ్బరి మామిడి, సువర్ణరేఖ, తోతాపురి, జలాలు టెస్ట్ చేసుకొని మొత్తం మన దేశాన్నే మింగేసి మన దేశం మొత్తం కూడా తన గుప్పుట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మొత్తం ఉత్కృష్టమైన పరిస్థితిలో ఉంది. బ్రిటిష్ వాడిని కానీ పైకి ఏ తీరుగా బయటికి దాటదోలేమో మనం ఈ తీరుకి రసాయనాల పంటని, ఈ కెమికల్ పంటని బయటకు దాటదోలి ప్రకృతికి సంబంధించిన పంట పండించి ప్రతి ఒక్కరు మన దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. వ్యవసాయ పద్ధతిలో ఆయన అవలంబించే పద్ధతులు కానీ వాటి వల్ల ఉపయోగాలు వీటన్నిటి గురించి ఆది గారిని అడిగి తెలుసుకుందామండి. హాయ్ అండి, నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, ఈ మామిడి తోట అంతా మీదేనండి? మాదే. ఎన్ని ఎకరాలు సార్? ఇది మొత్తం 15 ఎకరాలు. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాయి. ఇది ఈ దాదాపు మేము ఇక్కడ ఈ తోటలోకి వచ్చేటప్పటికే ఈ అంతకు ముందు 80 సంవత్సరాల మొక్కలు ఇప్పటికి 100 సంవత్సరాలు. ఇటుకి ఈ చెట్టుకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా ఆ 100 సంవత్సరాల చెట్టు అయినా సరే అది చిన్న చెట్టు కాసినట్టు కాసుద్ది. అంటే ఎందుకు కాసుద్ది, ఏజీ అనేది దానికి ఎందుకు చెట్టుకు ప్రాబ్లం లేదంటే దాని చుట్టూ ఖాళీ అంటే పక్క చెట్టు మీద కలవకుండా ఆ ఖాళీ కానీ ఎండ కానీ మొదలుకు తగిలి గాలి ఆడుతూ ఉంటే చుట్టూ బలం ఇచ్చి నీళ్ళు కానీ ఎత్తంటే చిన్న మొక్క కాసినట్టే అది 100 సంవత్సరాలు కాదు, ఇంకొక 50 సంవత్సరాలైనా అట్లానే కాసుద్ది. మీరు ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము 11 సంవత్సరాలు అయిందమ్మా. 11 సంవత్సరాల నుంచి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు ఈ మామిడి మొక్కలు కానీ ఈ మొక్కలు కానీ? దీనికి ఇప్పటికి మేము 22 సంవత్సరాలు అయింది ఈ మొక్కలు వేసి. ఇంత మట్టికి ఇంత ఏరియా కూడా ఏమి వేయలే, ఫర్టిలైజర్స్ సంబంధించింది ఏమి వేయలే, కంప్లీట్ కెమికల్స్ వాడలేదు. వాళ్ళ భూమిలో మట్టికి మన పశువుల ఎరువు ఇస్తాం. దిబ్బ ఎరువు పశువుల ఎరువు అంటే మన ఇంటికాడ పేడ మాగింది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి కింద భూమిలో తోలుతాము. ఏమైనా కాపు అయిపోయినాక తర్వాత ఇక మళ్ళీ నవంబరు డిసెంబరు వచ్చిన కాడి నుంచి మళ్ళీ జీవామృతం అనేది వదలటం జరుగుతుంటది. అంటే ప్రకృతి వ్యవసాయంలో వాడే కషాయాలు అవే? అంటే బలానికి ముందు భూమి బలానికి దాదాపు 2 సార్లు వేయాలి వీటికి బలాలు. మొదటన 7వ నెలలో మన కాపు అయిపోయినాక 7వ నెలలో కంపల్సరిగా బలం వేయాలి. అప్పుడు చెట్టు అనేది పూర్తిగా దాని బలం అంతా తగ్గిపోయి ఉంటది కాబట్టి అప్పుడు ఒకసారి తొలకరి వర్షాలకి అప్పుడు ఒకసారి బలం వేయాలి. తర్వాత పూతలు వచ్చే స్టేజీకి మళ్ళీ బలం వేయాలి. మొదటన ఈ మామూలుగా ఈ పశువుల ఎరువు ఇచ్చేసి భూమిలో కలిగి దున్నేసేస్తాము. రెండోసారి మటుకి నవంబరు డిసెంబరు వచ్చేటప్పటికి ఇక జీవామృతం బిగించేసి వారానికి ఒకసారి జీవామృతం వదలటం అంటూ జరుగుతుంటుంది. ప్రతి వారం వాడుతూ ఉంటారు. వారానికి కానీ 10 రోజులకు కానీ వాడుతూ ఉంటుంటాం. అప్పుడు ఇక చెట్టు అనేది ఫర్టిలైజర్స్ వేసిన దానికి వేయిన దానికి ఉండే వ్యత్యాసం అనేది అది బాగా మరి పర్టికులర్గా చూస్తే తప్ప తెలియదు. ఇది ఎప్పుడు కూడా నగదీయదు. అసలు బంగినపల్లి అంటే 1 సంవత్సరం కాసిందంటే 2వ సంవత్సరం అనేది గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ ఇచ్చుద్ది. అట్లా ఇది ఈ తీరుగా ఈ బలం మేము ఇచ్చే న్యాచురాలిటీ బలంతో వస్తున్నాయి కాబట్టి ఈ ఎట్టి పరిస్థితులు గ్యాప్ ఇచ్చేదంటూ ఏం లేదు. ఆ యావరేజ్ గా కాతాను ఉంటాయి ప్రతి సంవత్సరం ఒకే ఇస్తుంటది. ఇప్పుడు ఒక చెట్టు ఒక కొమ్మ ఎక్కువ పడితే రెండో కొమ్మ తక్కువ పడితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ పడ్డ కొమ్మ తక్కువ 4 కాయలు పడి తక్కువ పడ్డ కొమ్మ మళ్ళీ ఎక్కువ పడుతుంది. ఈ చెట్టుకి 100 సంవత్సరాలు అంటున్నారు కదా సార్, మినిమం ఎన్ని కాయలు కాస్తాయి చెట్టుకి? ఈ చెట్టు పూర్తిగా పడితే అమ్మ ఇంకా కొమ్మలు కట్ చేసాము. పూర్తిగా పడితే 2500 కాయగా వస్తుంది. కాసుద్ది. ఇంకా అదిగో చెట్టు అది పక్కకు పోతే నిరుడే కొమ్మలన్నీ కట్ చేసాం. ఎందుకంటే గాలి ఆటలేదు అనే ఉద్దేశంతో కట్ చేసాము. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఈ సంవత్సరం ఇచ్చిన ఇగుర్లు ఈ సంవత్సరం పడదాం. నెక్స్ట్ అనేది ఇక కాపుకి వచ్చేస్తుంది. జీవామృతంతో పాటు ఇంకా ఏమేమి వాడుతూ ఉంటారు సార్ మీరు ఈ చెట్లకి?
జీవామృతం అనేది ఎరువు అనేది మనం మామూలుగా భూమి బలానికి ఇస్తాం. ఇక పైన అనేది మన దశపత్ర కషాయం కానీ, మరి బ్రహ్మాస్త్రం కానీ, ఆగ్నేయాస్త్రం కానీ, ఇకపోతే వేప నూనె కానీ, ఇక రెండోది మన ఇంగువ, ఆ ఇంగువ, కుంకుడికాయ రసం, ఇకపోతే ఈ మన బియ్య పిండి, ఆ బియ్య పిండికి సంబంధించి రెండో దాన్ని మిక్సింగ్ చేసేందని కుంకుడికాయ రసం కలిపి కొట్టడం. ఇట్లా ఏదైతే మన తోటలో వచ్చే దాని తేడాలు ఉన్నాయో తేడాలను బట్టి ఈ పుల్ల మజ్జిగ బలానికి కొన్ని పురుగు అలాంటి ఏమన్నా చీడపీడలు ఆశించకుండా వాడతాం. వాటికి అవి సంబంధించిన మట్టి కషాయాల మట్టికి వాటికి వాడతాము. ఈ బలానికి ఈ జీవామృతం వాడుతుంటాము. జీవామృతం కూడా వీటిలో మిక్సింగ్ చేసి కొడుతుంటాం. ఏది ఇప్పుడు ఆగ్నేయాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఏమి తయారు చేసిన దాంట్లో అవి కూడా మిక్సింగ్ చేసి కొడతా ఉంటాం. ఇవన్నీ మీరే తయారు చేస్తా ఉంటారా లేదంటే ఎక్కడ తెచ్చుకుంటా ఉంటారా? లేదా మేమే తయారు చేస్తాం. మేము ఓన్గానే తయారు చేస్తాం. సొంతంగా ఇవన్నీ సొంతంగా తయారు చేసుకుంటాం. మాకు ఉండే 4 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులతోటి ఇప్పుడు వీటన్నిటికీ ఆవులు కీలకమా? బేస్ కంపల్సరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు అనేది చాలా కీలకం. ఆవు ఉండాల్సిందే. ఆవు లేకుండా మటుకు ప్రకృతి వ్యవసాయం ఎవరు చేయలేరు. కంపల్సరిగా ఆవు ఉండాలి. ఆ ఆవుకి సంబంధించి నీకు ఆవు పేడ, ఆవు పంచకం అనేది ఎప్పుడు తీసి జాగ్రత్త చేసుకుంటూ మనకు కావాల్సినప్పుడల్లా దాంట్లో ఒక 200 లీటర్ల నీటికి ఒక 2 కేజీలు బెల్లం, 1 కేజీ శనగపిండి, ఈ ఆవు పంచకం ఒక 5 కేజీలు, ఇప్పుడు 10 లీటర్లు అంటున్నారు ఇప్పుడు ఆవు పంచకం. అవి దాదాపు భూమిలో వేయకుండా పైన స్ప్రే చేస్తే సరిపోదు అని అంటున్నారు. అంటే మొక్కలకి ఇలా స్ప్రే చేస్తారా లేకపోతే భూమిలో చేస్తారా? భూమిలో అంతకుముందు 5 లీటర్ల కాడికి ఇచ్చేవాళ్ళం 200 లీటర్లకి. ఇప్పుడు 10 లీటర్ల కాడికి ఇస్తే స్ప్రే చేస్తే సరిపోద్దని చెబుతున్నారు. అంటే బలం అనేది భూమి ఈకుండా భూమిలో ఈకుండా పైన స్ప్రే చేసినా కూడా బలం చెట్లు లాక్కుంటుందని చెప్తున్నారు. సరిపోద్దని చెప్తున్నారు. ఆ పద్ధతిలో ఇక 10 రోజులకి 5 రోజులకి ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి మనం దాచిపెట్టుకునే ఉండలా ఆ తీరుగా మన రంబులో తీసుకొచ్చి వారం రోజుల్లో అది మనం ఒక యాంగిల్లో తిప్పాలి. మన కుడి చేతి యాంగిల్లో తిప్పుతా ఉంటే అది మనకు తయారైనాక దాని వాసన గానీ దాని స్మెల్ గానీ వేరుగా ఉంటుంది. అప్పుడు మనకు అది వచ్చింది. వీటికి ఇప్పుడు వీటంతా ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చులు ఎలా అవుతా ఉంటాయి? ఇప్పుడు మీరు తయారు చేసే ఎరువులకి కానీ వీటన్నిటికి ఇవన్నీ బయట కొనాలంటే చాలా అవుతాయమ్మా. బయట కొనాలంటే దాదాపు ఈ ఫర్టిలైజర్స్ కెమికల్ వాడే అంత తగ్గకుండా ఏముండదు, అవి అంతే అవుద్ది. అయితే సొంతంగా రైతు దగ్గర కానుండి ఆవు అయితే రైతు కానీ ఉపయోగపెట్టుకునే పని అయితే తక్కువ అవుద్ది. అంటే ఆవు ఉంటే ఆవుతో సరిపోతుంది. ఆవు మ్యాక్సిమం ఆవు అనేది ప్రకృతి వ్యవసాయం ఉందంటే ఆవు కంపల్సరీగా ఉండాలి. ఆవు ఉంటేనే మనం ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతాము. ఇక రెండోది భూమిలో ఏం చేస్తామంటే భూమి బలానికి ఇప్పుడు పిఎండిఎస్ అని 22 రకాల విత్తనాలు 22 కానీ 25-30 రకాల విత్తనాలు తీసుకొచ్చి ఏర్పాటు చేసి చల్లటం జరుగుతుంది. భూమిలో చల్లేస్తారు. అది భూమిలో చల్లేసారు. అది చల్లితే అది అంత ఎత్తు అవటంతో అది తింటే ఆవులు తింటే తిన్నమాటికి తిన్నాక తర్వాత వాటిని కలిగి తింటాం అని జరుగుద్ది. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అంకు? అది భూమిలో ఉన్న మన మొక్కకు కావాల్సిన ఎటువంటి పదును ఎటువంటి వాతావరణం అయితే మొక్క బతికి మొక్క ఆరోగ్యంగా ఉండాలి అటువంటి వాతావరణం అనేది ఈ పిఎండిఎస్ అనే విత్తనం అనేది ఇచ్చుద్ది అన్నమాట. కల్పిస్తుంది. ఎందుకంటే ఈ పిఎండిఎస్ 22 రకాలు 25 రకాలు దానికి సంబంధించిన ఏరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఏరు వ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియా భూమిలో ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. మంచి అంటే మొక్కకు కావాల్సిన బ్యాక్టీరియాని. అందువల్ల అప్పుడు ఆ పిఎండిఎస్ తోటి వాటితో తయారైన బ్యాక్టీరియా ఏమవుతుందంటే మన మొక్కకు కావాల్సినంత సారం అనేది వాటి ద్వారా ఈ లాక్కోవటం జరుగుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం 10 సంవత్సరం ఒకసారి చల్లుతాయి తోటకు కానీ అక్కడ మాకు చేను ఉంది చేనుకు కానీ ఈ తీరుగా ఈ పిఎండిఎస్ 24 రకాలు 25 రకాలు చల్లుతా ఉంటుంటాం అనమాట. వాటి తల్లి వాటి ద్వారా భూమి సారవంతాన్ని పెంచుతుంటాం. ఇంకా రెండోది కూడా మనకు మొన్న ఇటీవల ఒక సైంటిస్ట్ చెప్పాడు ఏమనంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి టెంపరేచర్ అనేది 25 కాడి నుంచి 30 లోపే టెంపరేచర్ ఉందంట. ఏది ఆయన పరిశోధన చేస్తే అదే సాయిల్ టెస్ట్ చేస్తే టెంపరేచర్ అదే ప్రకృతి వ్యవసాయం చేయన భూమి అయితే 70 కెమికల్ భూమి 70-75% ఉందంట. 70 ఉందంట. 70 అంటే 70 అంటే
అందువల్ల ఇప్పుడు ఈ తీరుగా 25కి 30కి మరి 75కి ఎంత వ్యత్యాసం ఉందో తేడా చూడండి. ఉంది, తేడా ఉంది. అందువల్ల భూములు ఇన్ని రకాలుగా పరిశోధనలు చేసి మన పెద్దలు కానీ సైంటిస్టులు కానీ ఈ పద్ధతిలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే దాని ద్వారా వచ్చిన ఆహారం అనేది మన మనుషులకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటదని మన పూర్వీకులు మన పెద్దలు ఎన్నో 100 సంవత్సరాలు బతికి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండారో. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే ఈ చెట్టుకు చాలా బాగుందండి, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, బాగుంది. ఈ చెట్టుకి ఎంత ఉంటుంది వయసు? ఇది ఎంత 6 సంవత్సరాలే. 6 సంవత్సరాలు ఫ్లవరింగ్ బాగా వచ్చిందండి. అవును, ఇది 6 సంవత్సరాలేంది. అంతకుముందు అదే ఆ పెద్ద చెట్లు ఉంటే అవి ఇట్లా ఒత్తు అయిపోతే ఒకదానికి ఒకటి కలిసిపోతే తీసేసి ఈ మొక్కలు. తోటలో దాదాపుగా ఎంత ఏజ్ నుంచి ఉన్నాయండి? హైయెస్ట్ 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. అవును. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం, మనం మీ తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇవి మీ తోటకి పక్కన కెమికల్ చేసే తోటకి వ్యత్యాసం గమనించారా మీరు? అవునమ్మా, గమనించాం. ఎట్లాగండి? ఇప్పుడు కెమికల్ గానీ ఈ రసాయనాలు గానీ అయితే ఈ చెట్టుకొచ్చి ఆ తీరుగా అంత ఉన్నతంగా ఉండదు చెట్టు, అంటే అంత ఆరోగ్యంగా ఉండదు. ఫ్లవరింగ్ అలా ఉండదు. ఫ్లవరింగ్ కానీ చెట్టు ఆరోగ్యం కూడా ఎట్లా ఉంటది అంటే ఆకు కానీ ఇది కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండోది ఎండు పుల్ల అనేది దానికి ఎక్కువ ఎండు పుల్ల పడుద్ది. ఏది ఫర్టిలైజర్స్ వాడిని కింద భూమిలో వాడిన వాటికి ఎండు పుల్ల ఎక్కువ వస్తుంది. దీనికని ఎండు పుల్ల రాదు. అందువల్ల దీని ఆరోగ్యానికి దాని ఆరోగ్యానికి ఎంత తేడా అయితే ఉంటుంది అంత తేడా ఉంటుంది. అందువల్ల ఈ ఆహారం తీసుకున్న మనుషులు కూడా అదే రకంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు కెమికల్ వాడిన మనుషులు, ఆర్గానిక్ వాడిన మనుషులు కూడా ఇప్పుడు చెట్ల వ్యత్యాసంతో అలానే ఉంటారన్నమాట. తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఆహారం అనేది ఇప్పుడు చెట్టు నుంచి వచ్చిన ఆహారమే కదా మన శరీరాలు, వేరే ఏం కాదు కదా. ఆహారం మార్పిడే మన శరీరం. అందువల్ల ఎటువంటి ఆహారం అయితే మనం తీసుకుంటున్నామో ఆ ఆహారంలో ఎటువంటి సారం ఉందో మనలో కూడా అటువంటి సారమే ఉంటది, అటువంటి ఆరోగ్యమే ఉంటది. కాబట్టి ముందు చెట్టు ఉంది, తర్వాత మనం వచ్చాం. కాబట్టి చెట్టు అనేది ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన బలాలు కానీ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వాతావరణం కానీ చెట్టుకి ఇయటం చాలా చాలా అవసరము. ఈ పొలంలో ఎన్ని మొక్కలు ఉన్నాయండి? దీంట్లో 500 మొక్కలు ఉన్నాయి. 500 ఉన్నాయి. వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మామిడికాయలు దాదాపు 10 రకాలు ఉన్నాయి. 10 రకాలు. 10 రకాల బంగినిపల్లి, చిత్తూరు, రసాలు, కొబ్బరి మామిడి, సువర్ణరేఖ, తోతాపురి, జలాలు, ఇంకా ఈ మన పచ్చడి ఊరగాయ పచ్చడికి సంబంధించి నీకు 2-3 రకాలు ఉండే అనమాట. అట్లా ఈ 10 రకాలు ఉండే ఈ తోటలో. ఇప్పుడు మార్కెటింగ్ లో కూడా తేడా ఉంటుందా? ఇప్పుడు ఆర్గానిక్ చేస్తున్నారు కదా, కెమికల్ వాటికి మనకి ఆర్గానిక్ వాటికి మార్కెటింగ్ లో కూడా తేడా ఉంటుందా? మార్కెటింగ్ లో తేడా అంటే ఇవాళ చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి అమ్మా. మార్కెటింగ్ ఏ పద్ధతిలో తేడా ఉంటదంటే ఈ కాయ తిన్నోళ్ళకి ఆ కాయ తిన్నోళ్ళకి రెండింటి వ్యత్యాసం గమనించారంటే దీని మార్కెటింగ్ అనేది ఎప్పుడు దానికి దీనికి వ్యత్యాసం అనేది అది 50 రూపాయలు అమ్మితే ఇది 100 రూపాయలు అమ్ముద్ది. ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం టేస్ట్ నే కదా చూసేది. టేస్ట్ అన్ని హెల్తీ చూస్తాము. టేస్ట్ లోనే వెళ్తీ మనం ఎంత ఇప్పుడు మనం ఆరోగ్యానికి మూల కారణం మన ఎంత రుచికరమైన ఆహారంగానే మనం చూసుకుంటే దాంట్లోనే మన ఆరోగ్యం కూడా ఉందని మనం చెప్తారు. అట్లానే దీని యొక్క ఈ ఆరోగ్యం కానీ లేకపోతే ఈ టేస్ట్ కానీ ఏదైతే వ్యత్యాసం ఉంటుందో వ్యత్యాసం చూసిన కానించి రెండోసారి వాళ్ళు ఇంకొక సాటికి వెళ్ళరు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకునేటప్పుడు ఏమైనా మన టేస్టీగా కానీ బాగుంటే మళ్ళీ రెండోసారి అక్కడికి వెళ్తాం కదా. అదే పద్ధతిలో కాయ టేస్ట్ లో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఈ తోట మార్కెటింగ్ అనేది అట్లా ఉంటది. ప్రకృతి వ్యవసాయం చేసింది అయితే తప్పనిసరిగా టేస్ట్ లో తేడా ఉంటది. అసలు మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎలా ఇన్స్పైర్ అయ్యారు? నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేను పొద్దున్నే ఈ టీవీ చూస్తా. అన్నదాత ఈ టీవీ చూసిన తర్వాత ఈ ఆహారంలో ఇంత మార్పు రాబట్టే కదా మనకి అనేది ప్రతి ఒక్కరికి షుగర్లు కానీ బీపీలు కానీ దేశం మొత్తం కూడా అనారోగ్య పరిస్థితిలో ఉంది. సరే ఒకరి సంగతి మనకు అనవసరం, మనకున్న దాంట్లో మనం చేసుకుంటామన్న ఉద్దేశంతో నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి స్టార్ట్ చేశాను. ఆ పద్ధతిలో స్టార్ట్ చేసి నేను మొట్టమొదట ఎర్రలేరు బిగిన్ చేశాను. ఎర్రలేరు ఎప్పుడైతే బిగిన్ చేశాను ఆ వర్మీ కంపోస్ట్ వర్మీ కాంపోస్ట్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 షెడ్లు వేసా. దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా షెడ్లకు డబ్బులు ఇచ్చారు. ఆ షెడ్లు వేసిన తర్వాత దానికి సంబంధించిన వర్మీ కాంపోస్ట్ 4 సంవత్సరాలు వాడుకుంటా వచ్చాం. అక్కడి నుంచి తర్వాత దానికి మూల పదార్థం ఏమవుతుందంటే ఇది ఎరువే అవుతుంది కాబట్టి దానికి కూడా ఈ కూలీల ఖర్చు ఇది ఎక్కువ అవుతుంది. దాన్ని ఆపేసేసి ఆ ఎరువునే దానికి ఇచ్చే ముడి పదార్థాన్ని ఎరువునే వాడటం బిగిన్ చేశాను అనమాట. ఇక అట్లా ఆ పద్ధతిలో నేను దీనికోసం ఈ ప్రకృతి వ్యవసాయం వెళ్ళి మలటం జరిగింది.
ఇది మనకే కదా, నాకే కదమ్మా, ఇది మొత్తం ప్రతి ఒక్కరు మన దేశం మొత్తం తెలుసుకుంటే తప్పనిసరిగా మన దేశం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్రకృతి వ్యవసాయంతో చేసిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆహారం ఇప్పుడు ఎట్లా తయారైంది అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే ఆహారము మన అంతకుముందు ఈ ఫర్టిలైజర్స్ ఈ రసాయనాలు వాడిన ఆహారం ఏ తీరుగా తయారైందంటే బ్రిటిష్ వాడు ఒక కాలంలో మన దేశానికి దీనికోసం వచ్చాడు, వ్యాపారం కోసం వచ్చి ఏం చేశాడు, టెస్ట్ వేసుకొని మొత్తం మన దేశాన్నే మింగేసి మన దేశం మొత్తం కూడా తన గుప్పుట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అట్లానే ఈ రోజు ఏ విధంగా ఉందంటే మనం అప్పుడు ఆహారం తక్కువయ్యి మన ఈ రసాయనాలతోటి వీటితోటి మనం పండించే పంట ఎక్కువ ఉత్పత్తి కావాలని మన సైంటిస్టులు తేల్చారు. అయితే అది ఏమైంది, ఇప్పుడు బ్రిటిష్ వాడి వ్యాపారానికి వచ్చి మన దేశాన్ని మింగేసినట్టుగా ఇప్పుడు ఈ రసాయనాలతో కూడుకున్న ఆహారంతో మొత్తం మన మొత్తాన్ని మింగేసేసి మన అనారోగ్యంతో మన దేశం మొత్తం ఉత్కృష్టమైన పరిస్థితిలో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక వ్యవసాయ రైతే కాదు, ప్రతి ఒక్కరు ఇది ఒక ఉద్యమం లాగా మన బ్రిటిష్ వాడిని బయటికి వెళ్ళగొట్టినట్టుగా ప్రతి ఒక్కరు ఒక రైతు కాకుండా, వినియోగదారుడు కాకుండా, వ్యాపారస్తుడు కాకుండా ఎవరైనా సరే అందరూ ఒక ఉద్యమాన్ని పట్టేసేసి బ్రిటిష్ వాడిని కానీ పైకి ఏ తీరుగా బయటికి దాటదోలేమో మనం ఈ తీరిగి రసాయనాల పంటని ఈ కెమికల్ పంటని బయటికి దాటదోలి ప్రకృతికి సంబంధించిన పంట పండించి ప్రతి ఒక్కరు మన దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. బాగా చెప్పారు అంకుల్. అంకుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అదేంటండి? ఏటీఎం. అది ఏటీఎం అంటే ఇప్పుడు దాంట్లో మీ సాధికార వ్యవస్థ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ తరపుగా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క దీని సహకారంతో న్యాచురల్ ఫార్మింగ్ అనేది మన మామూలుగా అది సహజంగా న్యాచురల్ ఫార్మ్ అంటే దేని అంటారంటే మనం ఇచ్చే వాటికి బలాలను బట్టి ఈ ప్రకృతి వ్యవసాయ జీవామృతం వీటిని బట్టి న్యాచురల్ ఫామ్ అంటాం. కానీ ఆ న్యాచురల్ ఫామ్ బేస్ చేసుకొని దాంట్లో ఇన్ని రకాల 10 రకాలుగా ఇప్పుడు అవి కూరగాయలకు సంబంధించిన ఇప్పుడు టమోటా కానీ, ఈ ఆకుకూరలకు సంబంధించిన గోంగూర కానీ, తోటకూర కానీ, ఇంకా మున్నంగి కానీ, ఇట్లా ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి వాటికి ప్రతిరోజు కూడా ఈ నీళ్ళు అనేది ఇప్పుడు ఈ గాళ్ళు ఎందుకు తీసామంటే ఆ గాళ్ళ ద్వారా నీళ్ళు అనేది ఇప్పుడు వాటికి చల్లకుండా ఈ గాళ్ళకి పెట్టయితే నీళ్ళు వాటికి అయ్యే సరిపోతాయి అన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే బలం అనేది కూడా ఇక ఈ జీవామృతమే బలం ఇవ్వటం జరుగుతుంది, ఈ దశపత్ర కషాయమే కొట్టడం జరుగుతుంది, ఈ ఇప్పుడు ఆగ్నేయాస్త్రమే ఈ పురుక్కి కొట్టడం జరిగిపోతుంది. అదిగో మన పురుగు వచ్చింది అదిగో వాటికి అవి మొత్తం ఆగ్నేయాస్త్రం కొట్టయితే మొత్తం పురుగు అంతా పోయింది. ఇక ఏదన్నా తెగులు బొగులు కనపడితే పుల్ల మజ్జిగ, ఆ ఇంగువ వాటిని కలిపి అవును అవి ఉన్నాగా ఇప్పుడు అవి మన గణేష్ గడ్డలే ఉంటది అన్నమాట. పీకప్ ఒకటి పీకప్ తెలుసుద్ది నీకు. అది అది ఇట్లా అన్నమాట. ఈ గడ్డని మనం వండుకోవడం జరుగుద్ది అన్నమాట. ఇట్లా అన్ని వెరైటీస్ సార్ అంకుల్ వరుస వారీగా ఒక రకంగా ఇది ఒక రకం, అదిగో ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఇది పెరుగు తోటకూర, ఇది ఇప్పుడు ఇక్కడ ఇదేమో ఉన్నాయి, ఇదేమో చుక్కాకు, ఇది పాలకూర, ఆకుకూరలు, ఇది పాలకూర. అంటే వీటి వల్ల కూడా ఇవి ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసి వీటిని మామూలుగా ఎర్నింగ్ చేసుకుంటారా? దాదాపు వీటికి మాకు ఇప్పుడు 4 కుటుంబాలు ఉన్నాయి, మేము తింటున్నాము. ఇక్కడ మన అనుకున్న వచ్చిన వాళ్ళకే దాదాపు ఇంత మరి డబ్బులు ఏం తీసుకోవట్లేదు, అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాము. వాళ్ళు ఫ్రీగా ఇచ్చి వాళ్ళు తిని బాగున్నాయి అంటే హెల్తీ ఫుడ్ అన్నమాట, నేచురల్ ఫార్మింగ్. వాళ్ళు బాగుందంటే మాకు అదే డబ్బులు తీసుకున్నంత బలం. మేము ఆ పద్ధతిలో ఈ తీరిగా న్యాచురాలిటీ పెట్టేసి కూరగాయలు కూడా ఇప్పుడు మేము ఒడ్డు కూడా ఇప్పుడు ఈ తీరిగా న్యాచురల్ ఫామ్ తోటి ఒడ్డు పండించాం. మేము కుటుంబం మేము తింటున్నాం ముందు, అట్లానే కూరగాయలు తింటున్నాం. ఇదే రకంగా మాకు మిగిలిండి ఇంకా మా అనుకూలంగా ఉండాలి, 10 మంది తీసుకుంటున్నారు. ఎనీ టైం అంటే ఎప్పుడూ కూడా ఈ ఒక రకంగా ఇన్ని రకాలుగా వేసి అవి మనం తింటే వేరే వాళ్ళకి కూడా కనీసం అమ్మేసి దాంట్లో కొంత లాభదాయకం కూడా రైతుకు ఉండేటట్టుగా అన్ని రకాలు వేసి అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు వీటినన్నిటిని మేము సొంతంగా తీసుకుంటూ వేరే వాళ్ళకి కూడా ఇచ్చి వీటి మీద కొంత ఆదాయం కూడా మాకు రావడం. తప్పనిసరిగా ఆర్గానిక్ ఫామ్ లోనే జరుగుతుంది ఏటీఎం కూడా. అంటే వీటికి వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్, అన్ని కెమికల్ లేకుండా మొత్తం కూడా. అంటే మీరు ఇంట్లో వాడుకుంటూ కొంత అమ్ముకుని వీటి మీద కొంచెం ఆదాయాన్ని పొందుతా ఉంటారు. అవును అవును. బాగుంది అంకుల్, ఫైన్. అవునవును.
చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారండి. అమ్మా ప్రకృతి వ్యవసాయం పైన, మన ఆరోగ్యం పైన చాలా చక్కగా మాట్లాడారు అంకుల్. నమస్కారం అంకుల్. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.